ఏ అట్లా కాదు కాక, ఒక్కతే ఒక్క బుజ్జి, కట్నం ఎంతైనా ఇద్దాం, దొరికితే గవర్నమెంట్ జాబ్ ఉన్న పిల్లగాడు, లేదంటే సాఫ్ట్వేర్ సంబంధం, అంతేగాని మార్కెటింగ్ జాబు, ఇలేకరి, రియల్ ఎస్టేట్ గిసోటి సంబంధాలు దేకే జరా. అవునక్క, పిల్ల కూడా ఐటీ కంపెనీలా కొలువు చేస్తుందట. మీ కోడల్ని వేసుకుంటారా అంటే ఇద్దరు మంచిగా సంపాదిస్తారు, ఏ తిప్పలుండది. అబ్బా, గచ్చిబౌలి మాదాపూర్ ఏరియాకు పోతే అదో లోకం రా, మొత్తం ఐటీ కంపెనీలే. మా ఓనికి గండ్ల జాబ్ వస్తే బాగుండే అని ఫీల్ అవుతుంటారు. కానీ ఇంకో దిక్కు వాళ్ళ కథ ఎట్లున్నదో ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది. అద్దాల మేడల ఆఫీసు, సల్లటి ఏసీ, మెత్తటి కుర్చీ, ముంగట కంప్యూటరు, తీసుకపోను దించిపోను క్యాబు, ఫస్ట్కే జీతము. వారంలో 2 రోజులు తాతీలే, టూర్లు, పార్టీలు. ఏ కొలువు అంటే సాఫ్ట్వేర్ రాబాయ్ అని అనుకుంటాం. ఒక్క పారి ఇరికినంటే ఎమ్మటే ఇల్లు కొంటారు, 4 వద్దులకు కారు వస్తుంది, కాకుంటే ఈఎంఐల. చుట్టాలు దోస్తులు మురుస్తారు. సాఫ్ట్వేర్ పిల్లగాడంటే సంబంధం కింద మంచిదే వస్తుంది. ఇదంతా ఇట్రోకు అట్రోకు కథ ఏరే ఉంటది. పొంచెల కమానం, ఇరాం లేని డ్యూటీలు, కూకొని పొట్టలు గుట్టలు, పెయిల రోగాల పుట్టలు, బీపీలు, షుగర్లు, టెన్షన్, గాయి గత్తర. ఓ సంఘం సర్వే చేస్తే దేశంలో 177 మంది సాఫ్ట్వేర్ జాబులు చేసేటోళ్లకు ఏదో ఒకటి మోపైందట బాడీలా. మగ పొరల కంటే ఆడవిల్లలే ఎక్కువ టెన్షన్ పడుతురట. మార్నింగ్ 5:30కి ఆస్ట్రేలియాకి మొదలుపెట్టి మార్నింగ్ 6:30కి మీరు యుఎస్కి ఫినిష్ చేసే విధంగా కొన్ని కాల్స్ ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల స్లీప్ ఆప్నియా అని స్లీప్ డిసార్డర్స్ వస్తున్నాయి. అవు మరి, పగల్లేదు రాత్రి లేదు, డ్యూటీలే డ్యూటీలు. ఆఫీస్ లో ఊకుంటే బయట తెల్లారిందో పొద్దుము కింద కూడా తెలియని పరిస్థితి. కంప్యూటర్ ఒత్తుడు, ఫోన్లు మాట్లాడు. టార్గెట్ ఒడిపియాలనాయే, బాస్ తోటి మాట రావద్దాయే. చల్లగా ఏసీ ఆఫీస్ లో ఊకున్నందుకు నీళ్లు చక్కగా తాగరు, పేరు మీద ఎండపోడే వాడది. మళ్ళా పిజ్జాలు, బర్గర్లు, లట్టుపోటు తిని అట్లా కొంత కడుపు ఖరాబ్ అవుతుందట. కంప్యూటర్ చూసి దొడ్డు కళ్ళద్దాలు సంపాదిస్తురట. కదలకుంటా మెదలకుంటా గంటల కమానం కూకుండే వరకు పెయిల కొవ్వు పెరుగుతుందట, పానం కుసకుస అవుతుందట. గల్ల ఇద్దరాల మొగలకు జాబులైతే ఎవరి లోకం అల్లదే. ఏహే వాళ్ళ కేంద్ర అనుడే గాని అయ్యో అని వాళ్ళ తరపున మాట్లాడేటోళ్ళు ఉండరు కాబట్టి కామ్రేడ్ సాంబన్న ముంగట్టుకొచ్చి సాఫ్ట్వేర్ లో గోసలు కుద్దు అసెంబ్లీనే చెప్పిండు 2-3 మాటల. ఆ పిల్లలు తమ ఎవరు మొత్తాన్ని కరిగిస్తున్నారు. 50 ఏళ్లకే వృద్ధులుగా అయిపోతున్నారు. తల్లిదండ్రులతో సంబంధాలు ఉండవు. భార్యాభర్తలు సంతోషం ఎవరో సినిమా కూడా వెళ్లే పరిస్థితి ఉండదు. పిల్లలతో సరదాగా గడిపే సమయం ఉండదు. నైట్ డ్యూటీ ఏంటో తెలియదు, డే డ్యూటీ ఏంటో తెలియదు. వాళ్ళు నైట్ ఉన్నారా లేదా డేగా ఉందా ఏమిటో కూడా తెలియదు. అదొక మాయా లోకం. ఇంత కష్టం చేసినందుకు ఎంత జీతం ఎత్తుతున్నారో గానీ దవాఖాన్ల బిల్లులు కూడా గట్టిగానే అవుతున్నాయట. ఐటీ కంపెనీలో చేసేటోళ్ళకే కాదు, ఈ నడుమ చాలా మందిది గిదే కథ. కాబట్టి పొద్దుగా లేచి జర నడువుండ్రి, తాకదిచ్చే తిండి తినుండ్రి, ఊకుకే బీపీలు పెంచుకోకూరని సాఫ్ట్వేర్ బాబులకు డాక్టర్లు ఇస్తున్న సలహా. సాఫ్ట్వేర్ లో పనిచేసే పిల్లలు అదృష్టవంతులని మనం అనుకుంటాం. వాళ్ళు చూస్తున్నంత నరకం 14 గంటలు 16 గంటలు వాళ్ళు పనిచేస్తున్నారు అధ్యక్ష.